డ్రైవర్ లేకుండా తనంతట తానుగా నడిచే కార్లు అభివృద్ధి చెందిన పలు దేశాల్లో రోడ్లపై తిరుగుతున్నాయి. వాటికంటే మరింత అడ్వాన్స్డ్గా మన దేశ రోడ్లపై ఉండే ట్రాఫిక్తో పాటు ఇతర సమస్యల్ని తట్టుకునేలా ఐఐటి హైదరాబాద్లో అటానమస్ వెహికల్స్ని తయారు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని ఐఐటిలో గత 3 ఏళ్లుగా అటానమస్ వెహికల్స్ అంటే డ్రైవర్ లేకుండానే కార్లో ఉన్న ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నారు. 2 ఏళ్ల క్రితమే ఐఐటిలో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా డ్రైవర్ సహాయం లేకుండా వాహనం నడిచింది. ఐఐటి ప్రొఫెసర్ల సహాయంతో విద్యార్థులు ఈ వాహనాన్ని తయారు చేశారు. ఈ కారు అటానమస్ నేవిగేషన్తో పనిచేస్తుందంటున్నారు ఐఐటి విద్యార్థులు. అటానమస్ వెహికల్స్ పై రీసెర్చ్ కోసం మన రోడ్లు, సిగ్నల్స్, స్పీడ్ బ్రేకర్స్ ఎలా ఉంటాయో అలాగే క్యాంపస్లో ఏర్పాటు చేసి రోడ్డు సైన్స్ టెక్నిక్తో అవి స్వంతంగా నడిచే విధంగా పరీక్షిస్తున్నారు. రోడ్లపై కార్లకి సడన్ గా వచ్చే మనుషులు, ఇతర వెహికల్స్ అన్నింటినీ ఈ అటానమస్ వెహికల్స్ గుర్తించేలా కెమెరాలు, సెన్సార్లు అమర్చామంటున్నారు ఐఐటి ప్రొఫెసర్లు, విద్యార్థులు. జపాన్కు చెందిన సుజుకి కంపెనీ సహాయంతో పరిశోధనలు కొనసాగిస్తున్నట్టు తెలిపారు. Autonomous means like it is actually combination of sensors for perception purposes. Okay, so we have multiple sensors like lidar, radar, camera, which are used for environmental sensing. Depending upon the environmental conditions, perception algorithms are used. Okay, which are then used for actuating the vehicle. So for example, if a person is detected, then at safe distance the vehicle starts braking. Once the person moves away, it starts navigating. So that way, we use GPS sensors for navigation and different kinds of other sensors for perception, after which vehicle is actuated based on the perception. ఈ అటానమస్ వెహికల్స్ ని మన దేశ ట్రాఫిక్ రోడ్లకు అనువుగా మార్చి అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామంటున్నారు శాస్త్రవేత్తలు. ఐఐటి హైదరాబాద్ లో డ్రైవర్ లేకుండా నడిచే కారు అద్భుతంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు ప్రశంసించారు. ఐఐటి క్యాంపస్ లో డ్రైవర్ లెస్ వెహికల్లో మంత్రి శ్రీధర్ బాబు, ఐఐటి డైరెక్టర్ మూర్తి ప్రయాణించారు. సిలికాన్ వ్యాలీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు తను కూడా డ్రైవర్ లెస్ వెహికల్లో ప్రయాణం చేశామని, అక్కడి కంటే అద్భుతమైన అనుభూతి ఇప్పుడు ప్రయాణం చేస్తుంటే కలిగిందన్నారు మంత్రి. రాష్ట్ర ప్రభుత్వం పరిశోధనలకు అండగా ఉంటుందన్నారు మంత్రి. స్వతహాగా డ్రైవర్ లేకుండా మరి 4 వీలర్ని నడిపించే ప్రయత్నం చేయాలని మన హైదరాబాద్లో ఈ పరిశోధన గత 3 సంవత్సరాల నుంచి జరుపుతూ వేలాది మంది డేటాను కలెక్ట్ చేస్తూ, సమాచారాన్ని కలెక్ట్ చేస్తూ ఈరోజు మన గ్రామీణ ప్రాంతాల్లో సంబంధించిన రోడ్ వ్యవస్థ నెట్వర్క్, దాంతోపాటు సిటీలో మనకున్న మన ట్రాఫిక్ దారులందరూ కూడా ఏ విధంగా వెహికల్ని నడుపుతారు, ఏ విధమైన ఇష్యూస్ వస్తాయి ఈ ఆటోనామస్ వెహికల్కు సంబంధించి మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పరిశోధన, ఇక్కడ విద్యార్థులతో పాటు ఇక్కడ ప్రొఫెసర్స్ చేస్తూ ఉన్న కృషి అమోఘనీయమైనది, ప్రశంసనీయపడ్డది. హైదరాబాద్ ఐఐటి వినూత్న ప్రయోగాలకు వేదిక అవుతుంది. ఐఐటిలో V2X టెక్నాలజీ అంటే కార్లు మాట్లాడుకునే టెక్నాలజీని రూపొందించారు. ఇప్పుడు వీటిపై రీసెర్చ్ చేస్తున్నారు స్టూడెంట్స్.